అందరికీ నమస్కారం. ప్రతి బుధవారం ఇదే సమయానికి భూమి సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుతూ వస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో భూములకు సంబంధించి ఎన్నో చిక్కులు, ఆ చిక్కులకు పరిష్కారం ఏంటి, చట్టాలు ఏం చెప్తున్నాయి, ప్రభుత్వం తీసుకొస్తున్న సర్క్యులర్ల గురించి మనం వారం వారం వివరిస్తూ వస్తున్నాం. ఆ క్రమంలో ఈ రోజున మరొక కీలకమైన అంశం, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పల్లెలో ఉన్న సమస్య ధరణి చిక్కులు. భూమి ఉంది కానీ ధరణికి ఎక్కలేదనో, ధరణికి ఎక్కింది కానీ తప్పులున్నాయనో ఏదో ఒక రూపకంగా ఇబ్బంది పడుతున్న రైతులు బోలెడు మంది. ధరణి వెబ్సైట్ 2020లో వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 16 లక్షల మంది మాకు సమస్యలు ఉన్నాయని దరఖాస్తు పెట్టుకున్నారు. ఈ రోజుకి చూస్తే కూడా ఒక 2 లక్షల దరఖాస్తులు ధరణి వెబ్సైట్లో పెండింగ్లో ఉన్నాయి. ధరణి సమస్యల పరిష్కారం కోసం ఫిబ్రవరి 28వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆదేశాలు జారీ చేసింది, ఒక కొత్త సర్క్యులర్ జారీ చేసింది. సమస్యల్ని ఏ విధంగా పరిష్కరించాలో చెప్పడం కోసం అధికారాలను వికేంద్రీకరణ చేస్తూ కింద తహసీల్దార్ దగ్గర నుంచి కలెక్టరు, ఆ పైన సీసీఎల్ఏ వరకు కూడా ధరణి సమస్యల పరిష్కారానికి అధికారాలు ఇస్తూ సర్క్యులర్ జారీ చేయటం. అదేవిధంగా ఒక 15 రోజుల పాటు పార్లమెంట్ ఎన్నికలు జరగడానికంటే ముందే ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించటం, ధరణి సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసి ప్రభుత్వం సలహాలు సూచనలు తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ రోజున ధరణి సమస్య ఉంటే ఏ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలి, ఎట్లా దరఖాస్తు పెట్టుకోవాలి, ఈ ధరణి మాడ్యూల్కి సంబంధించి వచ్చిన మార్పులేంటి, ధరణి సమస్యల పరిష్కారానికి సంబంధించిన యంత్రాంగంలో వచ్చిన మార్పులేంటి, రాబోయే రోజుల్లో ఇంకేం జరగబోతుందో అనే అంశాలని ఈరోజు మాట్లాడుకుందాం. మీకు ఎవరికైనా ధరణి సంబంధించిన సమస్యలు ఉన్నా సరే, లేదా భూమికి సంబంధించి ఇతరత్ర ఈ సమస్యలు ఉన్నా కూడా మీరు ఫోన్ చేయొచ్చు. మీ సమస్యలకి నేను సలహాలు అందించే ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిగా ధరణిలో కొన్ని కీలకమైన మాడ్యూల్స్ ఉన్నాయి. ఏ సమస్య వస్తే ఎలా దరఖాస్తు పెట్టుకోవాలో కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఈ రోజున ధరణి సమస్యలు చూసినట్లయితే 3-4 చాలా పెద్ద ఎత్తున వచ్చిన సమస్యలు ఉన్నాయి. వాటికి పరిష్కార మార్గాలేంటో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధరణిలో ఎక్కువగా వస్తున్న దరఖాస్తులన్నీ TM33 మాడ్యూల్లో, అంటే పట్టాదారు పాస్ పుస్తకం వచ్చింది, దాంట్లో విస్తీర్ణం తగ్గిపోయిందనో, సర్వే నెంబరే మాయమైపోయిందనో, భూమి వచ్చిన విధానం తప్పుగా నమోదైందనో, లేదా భూమి స్వభావం, అది పట్టా భూమి అయితే ప్రభుత్వ భూమి అనో, ప్రభుత్వ భూమి అయితే మరొకలాగానో నమోదైందని చెప్పి ఇలాంటి సమస్యలు చాలా వస్తున్నాయి. వాటి అన్నిటికీ కూడా TM33లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఈ రోజున పెండింగ్ ఉన్న దరఖాస్తులో సగం దరఖాస్తులు ఈ TM33కి సంబంధించే ఉన్నాయి. ఈ TM33 మాడ్యూల్ ఏంటో కూడా ఒకసారి చూద్దాం. దాంతోపాటుగా నిషేధిత జాబితాలో పట్టా భూములు చేరిపోయినాయి, వాటిని తొలగించాలనే దరఖాస్తులు వస్తున్నాయి. అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు TM15లో దరఖాస్తు పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ TM15 మాడ్యూల్ ఏంటో కూడా ఈ రోజున మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా చిన్న చిన్న సమస్యలకు సంబంధించి ఆధార్ నెంబర్ రాలేదనో, లేకపోతే ఆధార్ నెంబర్ తప్పుగా నమోదైందనో, కులం తప్పుగా నమోదైందో, పేర్లో స్పెల్లింగ్ తప్పుగా వచ్చిందనో, ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా TM14 మాడ్యూల్లో తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకునే అవకాశం ఉంది. అందులో కూడా చాలా సమస్యలు మనకు కనపడుతున్నాయి. వీటితో పాటుగా ధరణిలో ఇతర కీలకమైన మాడ్యూల్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీకు కనపడుతున్నది ధరణి వెబ్సైట్. ఈ ధరణి వెబ్సైట్కి వెళ్తే ఇక్కడ వెళ్ళగానే అగ్రికల్చర్ కనపడుతుంది. ఒకప్పుడు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్స్కి కూడా ఈ ధరణిలో అవకాశం కల్పించే ప్రయత్నం జరిగి అది మధ్యంతరంగా ఆగిపోయింది. ఇప్పుడు కేవలం వ్యవసాయ భూములకు సంబంధించిన వివరాలు మాత్రమే ధరణి వెబ్సైట్లో ఉంటాయి. మనం ఈ వెబ్సైట్లోకి వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్లో రకరకాల మాడ్యూల్ ఉన్నాయి. కొన్ని సమాచారం తెలుసుకోవడానికి పనికొచ్చే మాడ్యూల్ ఉన్నాయి, కొన్ని రిజిస్ట్రేషను మ్యూటేషన్ కోసం దరఖాస్తు పెట్టుకునే మాడ్యూల్స్ ఉన్నాయి, మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం పెట్టిన మాడ్యూల్స్ ఉన్నాయి. నేను సమస్యల పరిష్కారానికి సంబంధించిన మాడ్యూళ్ళకు వెళ్లే ముందు అసలు ధరణిలో మన భూములకు సంబంధించిన సమాచారం ఎట్లా చూసుకోవాలి, ఏమేమి సమాచారం దీంట్లో అందుబాటులో ఉందో ఒకసారి మీకు వివరించిన తరువాత ధరణి సమస్యల పరిష్కారానికి ఉన్న మాడ్యూళ్ళ గురించి మాట్లాడతాను. ఇలా మొట్టమొదట కనపడేది కింద ల్యాండ్ డీటెయిల్ సర్చ్ అని ఉంది. మన భూమికి సంబంధించిన వివరాలు ధరణిలో ఏమున్నాయో తెలుసుకునే మాడ్యూల్ ఇది. దీంట్లోకి మనం ఒకసారి ఓపెన్ చేసి చూస్తే దాంట్లో మన జిల్లా, మండలము, గ్రామాన్ని ఎంపిక చేసుకుంటే ఆ గ్రామంలో ఉన్న అన్ని సర్వే నంబర్లకు సంబంధించిన వివరాలు చూడొచ్చు, లేదా
పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ మనకు తెలిసి ఉంటే ఇక్కడ పైన పట్టాదారు పాస్బుక్ నెంబర్ సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా కూడా మన వివరాలు చూడవచ్చు. ఇప్పుడు నేను చూస్తున్నది సర్వే నెంబర్ వైజ్గా వివరాలు ఏమున్నాయో చూసే ప్రయత్నం చేస్తున్నా. ర్యాండమ్గా ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నా. ఇది ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం ఏకోరి రెవెన్యూ గ్రామం. ఇప్పుడు ఇందులో ఈ గ్రామంలో ఇవన్నీ సర్వే నెంబర్లు. ఇక్కడ మీకు స్క్రోల్ చేస్తూ ఉంటుంటే సర్వే నెంబర్లు కనపడుతుంటాయి. నేను 2/1 సర్వే నెంబర్ సెలెక్ట్ చేసుకున్నా. దాని తర్వాత ఇందులో ఆ నెంబర్లో ఒకరికో ఇద్దరికో ఎంతమందికో భూములు ఉంటే అంతమంది ఖాతా నెంబర్లు చూపిస్తాయి. ప్రతి రైతుకు ఒక ఖాతా ఉంటుంది కాబట్టి ఈ సర్వే నెంబర్లో ఎంతమందికి భూమి ఉంటే అన్ని ఖాతా నెంబర్లు చూపిస్తుంది. ఆ ఖాతా నెంబర్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఈ సర్వే నెంబర్ 2/1కి సంబంధించి ఒకటే ఖాతా నెంబర్ ఉంది, 117 అనే ఒక ఖాతా నెంబర్. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ క్యాచా కోడ్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కోడ్ ఎంటర్ చేస్తున్నా, EEMC5. ఈ కోడ్ ఎంటర్ చేస్తే ఆ సర్వే నెంబర్ వివరాలు మనకి ఇప్పుడు కనపడతాయి. కింద చూడండి, జిల్లా పేరు కనపడింది, ఆదిలాబాద్ జిల్లా బేలా మండలం ఏకోరి రెవెన్యూ గ్రామం. ఖాతా నంబర్ 117. ఈ ఖాతా నెంబర్ సంబంధించి సర్వే నెంబర్ మనం 2/1 సెలెక్ట్ చేసుకున్నాం. పట్టాదారి పేరు ఇక్కడ ఇచ్చారు. పట్టాదారి పేరు వసంతరావు అని కనపడుతుంది. తండ్రి పేరు కనపడుతుంది. క్యాస్ట్ కేటగిరీ ఉంటుంది, జెండర్ ఉంటుంది. ఇవన్నీ పట్టాదారికి సంబంధించిన వివరాలు, భూ యజమానికి సంబంధించిన వివరాలు. దాంతోపాటుగా ఈ సర్వే నెంబర్లో ఎంత విస్తీర్ణం తనకుందో చూపిస్తుంది. 9 ఎకరాల 7 గుంటల భూమి కనబడుతుంది. ఈ భూమి ప్రభుత్వ భూమా, అసైన్మెంట్ భూమా, సీలింగ్ మిగిలి భూమా చూస్తే ఇక్కడ పట్టా భూమి, నేచర్ ఆఫ్ ల్యాండ్ అని ఉంది. ఇది పట్టా భూమిగా కనబడుతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ ద ల్యాండ్, ఇది డ్రై ల్యాండా వెట్ ల్యాండా రాయాలి. ఇక్కడ అదర్స్ కేటగిరీ పెట్టారు. ఈ భూమి యొక్క మార్కెట్ వాల్యూ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మార్కెట్ వాల్యూ ఉంది, 2,25,000 రూపాయల మార్కెట్ వాల్యూ దీని ఎకరానికి. దీన్ని డిఎస్ డిజిటలీ సైన్డ్, అంటే ఇది తహసీల్దార్ సంతకం అయిపోయింది. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో వాటిని డిఎస్ పెండింగ్ అని చూపిస్తారు. అంటే అక్కడ ఈ వివరాలకు ఏదో సమస్య ఉన్నట్టు కింద లెక్క. ఇక్కడ మాత్రం డిజిటల్లీ సైన్డ్ కాబట్టి సమస్య ఏమీ లేదు. ఇక్కడ ల్యాండ్ టైపు అగ్రికల్చర్ ల్యాండ్స్. ఒకవేళ కనుక అది నిషేధిత జాబితాలో ఉన్నట్లయితే అక్కడ రాస్తారు. అట్లాంటిది ఏమీ లేదు. ఈ కేవైసీ కూడా అయిపోయింది. పాస్బుక్ నెంబర్ కింద కనపడుతుంది. ఇప్పుడు ఇది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారన్నా ధరణిలోకి వెళ్ళి సర్వే నెంబర్ వైజ్గా ఈ వివరాలు చూడండి. ఒక్కసారన్నా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. ఈ మధ్యలో మనం కొన్ని రకాల సమస్యలు వింటున్నాము. పాస్బుక్లో ఉంటుంది కానీ ధరణిలో కొన్నిసార్లు ఏం తెలియకుండానే మారిపోతున్నాయి నంబరు. ఈ రోజున నా పేరు సునీల్ కుమార్, నాకు ఒక 2 ఎకరాల భూమి ఉన్నట్టుగా ధరణిలో చూపిస్తుంది. నా చేతిలో పట్టదారు పాస్ పుస్తకం ఉంటుంది, అందులో కూడా 2 ఎకరాలు చూపిస్తుంది. కొన్ని సందర్భాలు నాకు తెలియకుండానే నా భూమి ధరణిలో తగ్గిపోతుంది. అట్లాంటప్పుడు సమస్య నుంచి బయటపడాలంటే పట్టాదారు పాస్ పుస్తకంతో పాటుగా ధరణిలో ఉన్న వివరాలని ఒక్కసారన్నా ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోవటమో, లేదా ఈ సేవా కేంద్రానికి వెళ్ళి దాన్ని కాపీ తీసుకున్నట్లయితే రేపు కోర్టులో కూడా ఏమైనా సమస్య వస్తే అది ఆధారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీకు అందరికీ ప్రత్యేకంగా చెప్పేది, తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ భూమి ఉన్న వాళ్ళందరూ ఒక్కసారన్నా ధరణి భూమి వివరాలు చూసుకోండి. ఆ కాపీ ఒకసారి తీసుకునే ప్రయత్నం చేయండి. ఇక నేను ఇంతకుముందు అన్నట్టుగా ఇప్పుడు నేను చూసిందేమో సర్వే నెంబర్ వారుగా. మీకు ఒకవేళ పట్టాదారు నెంబర్ ఉండుంటే మీరు పట్టాదారు మీ భూములన్నీ ఒకేసారి చూసుకోదలుచుకుంటే పట్టాదారు పాస్బుక్ నెంబర్ అని పైన క్లిక్ చేసుకొని మీ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి ఈ కాచా నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఆ ఖాతా నెంబర్లో ఉన్న పూర్తి భూములను చూపిస్తుంది. మీకు ఎన్ని నెంబర్లో ఉంటే సర్వే నెంబర్లు ఉంటే అన్ని భూములు ఒకచోట ఉంటాయి. ఇది పహానీ 1Bకి ఉన్న తేడా. మనం ఇంతకుముందు చూసింది పహానీ, ఇప్పుడు మనం పట్టాదారు పాస్బుక్ వారిగా చూస్తే ఇదే 1B లేదా ఇప్పుడున్న ROR రికార్డు. గ్రామంలో ఉన్న పహానీలో సర్వే నెంబర్ వారీగా భూముల వివరాలు ఉంటాయి. ఒక ఊళ్ళో ఒక 500 సర్వే నెంబర్లు ఉంటే సర్వే నెంబర్ 1 నుంచి మొదలుకొని సర్వే నెంబర్ 500 వారీగా ఏ సర్వే నెంబరు, అందులో ఎంత విస్తీర్ణం ఉంది, దాన్ని పట్టదారు ఎవరు, ఎవరి అనుభవంలో ఉందో రాస్తాం. అదే మనం ROR రికార్డుకి వచ్చినట్లయితే ఖాతా వైజ్గా రాస్తాం. అంటే ఆ ఊళ్ళో ఎంతమందికి భూములు ఉంటే అంతమంది పేర్లని ఆల్ఫాబెటికల్గా రాసి ఆ వ్యక్తికి ఆ ఊళ్ళో ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉన్నా ఆ సర్వే నెంబర్లన్నీ ఒకచోట చేర్చి ఒక ఖాతా నెంబర్ ఇచ్చి వివరాలన్నీ ఒకచోట ఉంటాయి. నేను ఇంతకుముందు చూపించిన వివరాలేమో సర్వే నెంబర్ వారీగా ఉంటాయి. అంటే పహానీలో చూసినట్టుగానే అక్కడ మనం చూస్తాం. ఈ పట్టాదారు పాస్బుక్ నెంబర్ అనేది మనం క్లిక్ చేసుకుంటే అక్కడ ఖాతా వారీగా చూడొచ్చు. ఆ ఖాతాలో ఉన్న అన్ని సర్వే నెంబర్ల వివరాలు మనం ఇక్కడ చెక్ చేసుకోవడానికి ఉంటుంది. ఇది ఒక వివరాలు. ఇక ఆ తర్వాత మనం చూడాల్సిన దీంట్లో ఇంకొక కీలకమైన అంశం ఉంటుంది. ఇక్కడ మీకు ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ అని కనబడతాయి స్క్రీన్ మీద. 3వ ఐకాన్ ఇది.
ఒక భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదా తెలుసుకోవటానికి ఈ మాడ్యూల్లో గనక ఓపెన్ చేసి మీ భూమి ఈ నిషేధిత జాబితాలో ఉంది అంటే ఇంకా ఆ భూమి అమ్మకాలు కొనుగోలు చేయడానికి వీలుపడదు. 2007 సంవత్సరంలో రిజిస్ట్రేషన్ చట్టానికి సవరణ చేసి ఏ భూములనైతే అమ్ముకోకూడదో ఆ భూముల జాబితా రూపొందించి ఆ జాబితాని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపాలి అని చెప్పి చట్టం చేసుకున్నాం. ఎందుకంటే కొన్ని రకాల భూములని అమ్మటానికి వీల్లేకపోయినా అమ్మకాలు జరుగుతున్నాయి. అసైన్మెంట్ భూములు, భూదాన భూములు, సీలింగ్ మిగులు భూములు, అటవీ భూములు ఇవన్నీ కూడా లావాదేవీలు జరపడానికి, అమ్మడానికి, కొనుగోలు చేయడానికి వీలు పడనివి. అలాంటి భూముల రిజిస్ట్రేషన్ చేయకూడదు. అయినా రిజిస్ట్రేషన్ జరిగిపోతున్నాయి. అలాంటి భూములు రిజిస్ట్రేషన్కి వచ్చినప్పుడు సబ్ రిజిస్ట్రార్లు వాటిని తిరస్కరించడానికి అవకాశం లేకుండా ఉంది చట్టంలో అనే ఉద్దేశంతో 2007లో రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22A కొత్తగా చేర్చి ఆ సెక్షన్ ఏం చెప్తుంది అంటే ఒక 5 రకాల భూములు, ఈ 5 కేటగిరీలో జాబితాని సంబంధిత అధికారులు రూపొందించి సబ్ రిజిస్ట్రార్లకు పంపాలి. ఆ జాబితాలో ఏ సర్వే నెంబర్ ఉన్నా, ఏ ప్లాట్ నెంబర్ ఉన్నా, ఏ ఇంటి నెంబర్ ఉన్నా ఇక ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయటానికి వీలు లేదు. ఒకవేళ ఎవరైనా ఒక దస్తావేజ్ తీసుకొని, అది సేల్ డీడ్ కావచ్చు, గిఫ్ట్ డీడ్ కావచ్చు, పార్టీషన్ డీడ్ కావచ్చు, మార్టిగేజ్ కావచ్చు, ఏదైనా సరే నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్న నెంబర్తో దస్తావేజ్ కనుక వస్తే తహసీల్దార్ ఆ రిజిస్ట్రేషన్ని రెఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా మంచిది. ఎందుకంటే భూములు, ప్రభుత్వ భూములు, అసైన్మెంట్ భూములు అమ్మకాలను నిరోధిస్తుంది. కానీ ఇప్పుడు సమస్య ఎక్కడ వస్తుంది అంటే పట్టా భూములు కూడా దీంట్లో చేరిపోయినాయి. ఎన్నో ఏళ్ళుగా అది పట్టా భూమి అని నమోదై ఉంటుంది, పాస్బుక్ ఉంది, టైటిల్ డీడ్ ఉంది, ఇంత మునుపు రికార్డులు ఉన్నాయి. ఇప్పుడు అది సడన్గా ప్రభుత్వ భూమి అని నిషేధిత జాబితాలో చేరిపోయింది. భూదాన భూమి అని, సీలింగ్ మిగిలి భూమి అని, వక్ఫ్ అని, ఎండోన్మెంట్ అని రకరకాల పేర్లతోటి, లేదా కోర్టు కేసు ఉందని ఏదో ఒక కారణంతో అది పట్టా భూమి అయి ఉండి కూడా నిషేధిత జాబితాలో చేరిపోయింది. అట్లా గనక మీ భూమి నిషేధిత జాబితాలో చేరినట్లయితే తొలగించుకోవాలి, లేకపోతే చిక్కులు వస్తాయి. ఈ రోజున నిషేధిత జాబితాలో పట్టా భూములు చేరినని దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఒక పక్కన ఉంటే, మరో పక్కన చాలామంది భూ యజమానులకి వాళ్ళ భూమి ఈ నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందో లేదో కూడా తెలియదు. ఎందుకంటే అవసరం ఏర్పడలేదు తను తెలుసుకోవడానికి. భూములని కుదబెడటానికి పోతేనో అమ్మడానికి పోయినప్పుడు ఆ నిషేధ జాబితాలో ఉంటే ట్రాన్సాక్షన్ జరగదు కాబట్టి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఈ జాబితాలో ఉందో లేదో ఒక్కసారైనా చూసుకోకపోతే సమస్య తీవ్రం అవుతుంది. కాబట్టి ఇంతకు మునుపు ఎట్లయితే నేను ప్రతి భూ యజమాని తమ భూమి ధరణి, భూమి వివరాల్లో ఉందో లేదో, ఉంటే ఏముందో చూడమని చెప్పానో, అదేవిధంగా మీ భూమి నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందో లేదో కూడా చూడాలి. ఎట్లా చూడాలి? ఇప్పుడు ఈ ప్రోహిబిటెడ్ ల్యాండ్స్ బటన్ కనుక మనం దాన్ని క్లిక్ చేసినట్లయితే జిల్లా పేరు, మండలము, మీ మండలం ఏదైతే అది, అదేవిధంగా ఒక రెవెన్యూ గ్రామం సెలెక్ట్ చేసుకొని ఇక్కడున్న క్యాచా నంబర్ కొట్టినట్లయితే ఆ గ్రామంలో ఏవేవి నిషేధ జాబితాలు ఉన్నాయో పూర్తి వివరాలు దీంట్లో చూపిస్తుంది. నేను ఇప్పుడు ర్యాండమ్గా సెలెక్ట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇది హన్మకొండ జిల్లా, భీమదేవపల్లి మండలము, కొత్తకొండ రెవెన్యూ గ్రామాన్ని నేను ఎంపిక చేసుకున్నా. ఇప్పుడు ఈ గ్రామంలో ఇక కింద చూసినట్లయితే ఇన్ని సర్వే నంబర్లు నిషేధిత ఆస్తుల జాబితాలో ఉన్నాయి. ఇంకా ఇది సీరియల్ నంబరు, గ్రామం పేరు, దాని క్లాసిఫికేషన్ ఏముంది, దాని సర్వే నంబరు, దాని విస్తీర్ణము, అది ఏ రకమైన భూమి, నేచరు, క్లాసిఫికేషన్ 2 ఉన్నాయి. ఇప్పుడు కనబడుతున్న ఈ సర్వే నెంబర్లన్నీ కూడా నిషేధ జాబితాలో ఉన్నాయి. మనం అట్లా లిస్ట్ చూసుకుంటూ పోతే ఇవన్నీ నెంబర్లు. కొన్ని ఇండ్లని నిషేధ జాబితాలో ఉన్నాయి, కొన్ని దేవాలయ భూమి కనపడుతుంది మనకి ఇంతకుముందు. దాంట్లో సర్వే నెంబర్ 13E ఏదైతే ఉందో ఇది దేవాదాయ భూమి కాబట్టి నిషేధ జాబితాలో ఉంది. కొన్ని ప్రభుత్వ భూమి, ఈ సర్వే నెంబర్ 197లో 10 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది కాబట్టి నిషేధ జాబితాలో ఉంది. ఇనాం, శీకం భూములు కొన్ని ఉన్నాయి, కొన్ని ఇనాం భూములు ఓఆర్సీ రాకుండా ఉన్నాయి కూడా నిషేధ జాబితాలో ఉంటాయి. ఇనాం భూములకు కనుక ఓఆర్సీ రాకపోతే అది ప్రభుత్వ భూమి కింద లెక్క. రోడ్లు ఉన్నాయి. ఈ విధంగా మనం వెతుక్కుంటూ పోతే మీ సర్వే నంబరు నిషేధిత ఆస్తుల జాబితాలో ఉందా లేదో చూడండి. ఒకవేళ మీ భూమి పట్టా భూమి అయి ఉండి నిషేధిత జాబితాలో ఉన్నట్లయితే తొలగించుకోవడానికి దరఖాస్తు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇలా చాలా కీలకమైనవి, మనం చూడాల్సినవి. దీంతో పాటుగా మనం ఈసీ కూడా చూసుకోవచ్చు, ఎన్కమరెన్స్ సర్టిఫికేట్ అంటాం. ఒకవేళ ఆ భూముల మీద రిజిస్టర్డ్ అమ్మకాలు, కొనుగోలు కానీ, గిఫ్ట్ కానీ, పార్టీషన్ కానీ ఏదైనా జరిగి ఉన్నట్లయితే ఈసీ మనం ఇక్కడ చూసుకోవచ్చు.
2020లో ధరణి వెబ్సైట్ వచ్చినప్పటి నుంచి ఏ రిజిస్టర్డ్ కొనుగోలు అమ్మకాలు జరిగినా మనకు ధరణి వెబ్సైట్లో వెతకొచ్చు. దానికి సంబంధించి సర్చ్ ఈసీ అని ఉంది, ఇందులో మనకు వివరాలు తెలుస్తాయి. ఈ 3 ప్రధానమైనవి. దీని లోపలికి ఎందుకు వెళ్ళటం లేదు అంటే ఇంకా మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఇవి 2 చాలా ప్రధానమైనవి. ఈసీ కంటే ఇప్పుడు నేను చెప్పిన భూమి వివరాల వెతుక్కోవటము, నిషేధ జాబితాలో చూడటము, మీకు వీలున్నప్పుడు ఈ ఈసీ కూడా చూడండి. లావాదేవీలు జరిగితే దాని దస్తావేజ్ కాపీ కూడా మనం చూడటానికి అవకాశం ఉంటుంది. ఇవి సమాచారాన్ని తీసుకునే మాడ్యూల్. ఇక దీంతో పాటుగా సమస్య వస్తే దరఖాస్తు పెట్టుకోవడానికి కొన్ని కీలకమైన మాడ్యూల్స్ ఉన్నాయి. వాటిని చూద్దాం మనం ముందు. అంతకంటే ముందుగా ఈ పైన కనపడుతున్న కొన్ని మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి రిజిస్ట్రేషను మ్యూటేషన్ కోసం చేసుకునే మాడ్యూల్స్. ఇది నంబర్ 1 ఏదైతే కనబడుతుందో ఇది స్లాట్ బుకింగ్ చేసుకోవడానికి. రెండో మాడ్యూల్ ఏదైతే ఉందో ఇది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు సేల్ కానీ గిఫ్ట్ కానీ జరిగితే ఈ క్లిక్ చేసుకొని మొత్తం వివరాలు నింపి రిజిస్ట్రేషన్కి వెళ్ళొచ్చు. TM3 చాలా కీలకమైనది. ఇది మ్యూటేషన్ కోసం, అంటే రెవెన్యూ రికార్డులో మార్పు చేర్పులు చేసుకోవడానికి దరఖాస్తు పెట్టుకునే మాడ్యూల్. TM4 ఇది కొంచెం నేను వివరించదలుచుకున్నా, ఎందుకంటే చాలా మందికి వారసత్వంగా భూమి వచ్చి ఉంటుంది, మ్యూటేషన్ జరిగి ఉండదు. కొన్ని సందర్భాలలో ఎవరి నుంచి అయితే భూమి సంక్రమించిందో వాళ్ళకి పాస్బుక్ కూడా ఉండకపోవచ్చు. అట్లాంటి సందర్భంలో వారసత్వంగా భూమి వచ్చి ఆ పట్టాదారికి పాస్బుక్ ఉన్నా లేకపోయినా దరఖాస్తు పెట్టుకోవడానికి ఉన్న మాడ్యూలే TM4. ఇది TM4 మాడ్యూలు. దీంట్లో మనం దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఈ వివరాలన్నీ నింపాలి. ఇవన్నీ ఇప్పుడు నేను మొబైల్ నంబరు మిగతా ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి నేను అంతకంటే లోతుకు వెళ్ళట్లేదు. ఎవరైనా సరే వారసత్వంగా భూమి సంక్రమించి పట్టాదారు పాస్ పుస్తకం పొందాలి అంటే TM4లో దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. TM5 అనే మాడ్యూలు భాగ పంపకాల ద్వారా భూమి సంక్రమిస్తే పట్టా తీసుకోవడానికి ఉండే మాడ్యూలు TM5. TM6 అనే మాడ్యూల్ ఏదైతే ఉందో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకోవడానికి సంబంధించిన మాడ్యూల్. ఏ వ్యవసాయ భూమినైనా వ్యవసాయేతర అవసరాలకి వాడుకోవాల్సి వచ్చినట్లయితే దానికి నిర్దేశించిన ఫీజు కట్టాలి. సర్టిఫికెట్ కూడా పొందిన తర్వాతనే దాన్ని వ్యవసాయేతర అవసరాలకు వాడటానికి అవకాశం ఉంటుంది. దానికి సంబంధించిన ఒక చట్టం ఉంది, దాన్నే మనం నాలా చట్టం అంటాం. కన్వర్షన్ ఆఫ్ అగ్రికల్చర్ ల్యాండ్ టు నాన్ అగ్రికల్చర్ పర్పసెస్ యాక్ట్ పేరుతోటి వ్యవసాయ భూములని వ్యవసాయేతర భూములుగా మార్చడం కోసం ఉన్న మాడ్యూల్ అది. ఇంతకు మునుపు ఆర్డీఓలకు అధికారం ఉండేది వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి. ధరణి వచ్చిన తర్వాత ఆ అధికారాలని తహసీల్దార్కి ఇవ్వటం జరిగింది. ఎవరైనా సరే తమ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర అవసరాలకు వినియోగంగా మార్చాలనుకుంటే ఈ మాడ్యూల్లోకి వెళ్ళి ఫీజు కట్టి స్లాట్ బుక్ చేసుకుంటే తహసీల్దారే ఆ భూమిని వ్యవసాయేతరగా భూమిగా మార్చి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ఇక ఆ రోజు నుంచి ఆ భూమి ధరణిలో కనిపించదు, వ్యవసాయేతర భూమిగా ఉంటుంది. రేపొద్దున ఎప్పుడైనా ధరణి నాన్ అగ్రికల్చర్ వస్తే అందులో కనిపిస్తుంది. ఒకసారి నాన్ అగ్రికల్చర్గా మారిన తర్వాత రికార్డుల నిర్వహణ లోకల్ బాడీస్ చేతిలో ఉంటుంది. ఒకవేళ అమ్మకాలు కొనుగోలు జరిగినట్లయితే తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేయడానికి కుదరదు, సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో 2 మాడ్యూల్స్ ఉన్నాయి. 6 ఏమో మీకు పాస్బుక్ ఉంటే నాలా కన్వర్షన్ కోసము. TM7 మాడ్యూల్ అనేది ఒకవేళ పాస్బుక్ లేకపోతే నాలా కన్వర్షన్ చేసుకోవాలంటే కనుక TM7లో దరఖాస్తు పెట్టుకోవాలి. వీటి తర్వాత ఇవన్నీ GPL DGPLకి సంబంధించిన మాడ్యూల్స్. ఇప్పుడు తర్వాత అందరికీ ఉపయోగపడే మాడ్యూల్ TM14 GLM మాడ్యూల్ అంటారు దీన్ని. గ్రీవెన్స్ ఆన్ స్పెసిఫిక్ ల్యాండ్ మ్యాటర్స్. భూ సమస్యలకు సంబంధించిన ఏమైనా ఉన్నట్లయితే ఈ కేటగిరీస్ ఇక్కడ అన్నీ కనపడుతున్నాయి. ఆధార్ సీడింగ్ జరగంటే ఆధార్ నమోదు కాలేదు, లేదా ఆధార్ తప్పు ఉంది, లేదా కులం తప్పుబడింది, తండ్రి పేరు తప్పుబడింది, జెండర్ తప్పుబడింది, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు అంటే మన పట్టదారి పాస్ పుస్తకం ఏదైతే ఉందో దాంట్లో కనుక నేను చెప్పిన వివరాలు తప్పుగా ఉన్నా, లేదా ఆధార్ నెంబర్ నమోదు కాకపోవటం వల్ల పాస్బుక్ రాకపోయినా ఈ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఇది TM14 మాడ్యూలు. ఈ మాడ్యూల్లో కనుక మనం దరఖాస్తు పెట్టుకుంటే పరిష్కారం చేసే అధికారం ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన కొత్త సర్క్యులర్ ప్రకారము తహసీల్దార్కే ఉంటుంది. మీరు TM14లో దరఖాస్తు పెట్టుకోగానే తహసీల్దారే విచారణ చేయాలి. తహసీల్దార్ ఒక నివేదిక రూపొందించుకొని అది కనుక సరి అయిందని తేలితే సంబంధిత కరెక్షను తహసీల్దారే చేయటానికి మొన్న జారీ చేసిన సర్క్యులర్ ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ మాడ్యూల్ కిందనే ఒక 40-50 వేల దరఖాస్తులు ఇటీవల పెండింగ్లో ఉండే. ఇందులో చాలా వరకు ఇప్పుడు తహసీల్దార్ స్థాయిలో పరిష్కారం అవుతున్నాయి. ఈ మాడ్యూల్లో ఉన్న దరఖాస్తులని
మళ్ళీ పై స్థాయికి అప్రూవల్కి పంపాల్సిన పని ఉండదు. మళ్ళీ ఆర్డీఓకో, అడిషనల్ కలెక్టర్కో, లేకపోతే కలెక్టర్కో, సీసీలకో ఈ పై స్థాయికి రావు. ఈ సమస్యల పరిష్కారం తహసీల్దార్ స్థాయిలోనే జరుగుతుంది. ఇక మనం TM15 మాడ్యూల్లోకి వెళ్దాం. ఇక్కడే చాలా ఎక్కువ సమస్యలు కనబడుతున్నాయి. గ్రీవెన్స్ రిలేటింగ్ టు ఇంక్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ లిస్ట్ అని రాస్తుంటుంది. ఇక్కడ నిషేధిత జాబితాలో కనుక తప్పుగా భూమి నమోదై ఉన్నట్లయితే దాన్ని సవరించుకోవటం కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సిన మాడ్యూల్ ఇది. ఎట్లాంటి సమస్యలు దీంట్లో వస్తున్నాయి ఈ రోజున తెలంగాణలో అంటే, అది పట్టా భూమిగా ఉంది కానీ భూదాననో లేకపోతే ఇనాం భూమి, ఓవర్సీ రాజగఢ ఇనాం భూమి అనో, అసైన్మెంట్ అనో, ప్రభుత్వ భూమి అనో, ఎండోన్మెంట్ అనో, వక్ఫ్ అనో, ఇట్లా ఈ కారణాలతోటి లేదా కోర్టు కేసు అని చెప్పి ఇందులో నమోదై ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆ సర్వే నెంబర్లో కొంత భూమి ప్రభుత్వ భూమో లేదా అసైన్మెంటో ఉంది, లేదా కొంత కోర్టు కేసు నడుస్తుంది. మిగతా భూమి కూడా ఆ సర్వే నెంబర్ మొత్తాన్ని నిషేధ జాబితాలో పెట్టడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్న సందర్భం. అసైన్మెంట్ భూములు కూడా కొన్ని రకాల అసైన్మెంట్ భూములని నిషేధ జాబితాలో ఉంచాల్సిన పని లేదు, తొలగించాలి. మనం ఇంతకుముందు కార్యక్రమాల్లో మాట్లాడుకున్నాం. 1958 కంటే ముందు ఏవైతే భూములు అసైన్ చేశారో వాటిని అమ్ముకోవచ్చు కాబట్టి నిషేధ జాబితాలో ఉండకూడదు. ఎక్స్ సర్వీస్ మెన్ కానీ, ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ, పొలిటికల్ సఫరర్ కానీ ఏవైతే భూములు ఇచ్చి ఉంటామో ఆ భూములను కూడా 10 ఏళ్ల తర్వాత అమ్ముకోవచ్చు. రాజకీయ బాధితులకు, పొలిటికల్ సఫరర్లకు ఇచ్చిన భూమి అయితే కనుక వాళ్ళు వెంటనే అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళ భూములను కూడా నిషేధ జాబితాలో ఉంచకూడదు, ఉంచినా తొలగించడానికి అవకాశం ఉంటుంది. అట్లా తొలగించుకోవాలనుకున్నట్లయితే మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకొక అంశాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ కనుక ఆ భూమి ఎండోన్మెంటో లేదా వక్ఫ్ కనుక అయ్యి ఉంటే ఈ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టినా జిల్లా కలెక్టర్లు పరిష్కారం చేయడానికి అవకాశం ఉండదు. ఎండోన్మెంట్ అని నమోదై ఉంటే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్కి వెళ్ళాలి. వక్ఫ్ భూమిగా నమోదున్నట్లయితే వక్ఫ్ ట్రిబ్యునల్కే వెళ్లాల్సి ఉంటుంది. మిగతా కేటగిరీలలో ధరణి TM15 మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టరే ఈ అంశం మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇంతకు మునుపు ఫిబ్రవరి 28వ తారీఖు ఈ సంవత్సరం, దానికంటే ముందున్న సర్క్యులర్ ప్రకారం అయితే ధరణి దరఖాస్తు పెట్టుకుంటే జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకుంటారు. కానీ మారిన నియమాల ప్రకారం ఎవరి పట్టాభూమి అయినా నిషేధిత జాబితాలో నమోదై ఉంటే ఆన్లైన్లో దరఖాస్తు పెట్టుకోవాలి ధరణి TM15 మాడ్యూల్ ద్వారా. ఆ దరఖాస్తు ముందుగా తహసీల్దార్కి వెళ్తుంది. తహసీల్దార్ ఒక రిపోర్టు రెడీ చేయాలి. ఈ భూమిని నిషేధిత జాబితాలో కొనసాగించాలా లేదా తొలగించవచ్చా అనే అంశాన్ని తహసీల్దార్ ఒక నివేదిక తయారు చేసి తహసీల్దార్ నివేదికని ఆర్డీఓకి పంపాలి. ఆర్డీఓ దీన్ని వెరిఫై చేయాలి. ఆర్డీఓ వెరిఫై చేసిన తర్వాత ఆ నివేదిక అడిషనల్ కలెక్టర్కి వస్తుంది. అడిషనల్ కలెక్టర్ కూడా చూసిన తర్వాత అది కలెక్టర్కి లాగిన్లోకి వస్తుంది. కలెక్టర్ దీని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే అది పట్టా భూమి అయి ఉండి నిషేధిత ఆస్తుల జాబితాలో నమోదు కనుక అయి ఉన్నట్లయితే TM15 మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే పరిష్కారం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఇంకొక అంశం కూడా గమనించాలి. ఒక్కొక్కసారి ఒకటే సర్వే నెంబర్కి సంబంధించి 2-3 రకాల సమస్యలు కూడా ఉండుంటాయి. ఇప్పుడు ఉదాహరణకి నా భూమి పట్టా భూమి, దాని నేచర్ ఆఫ్ ల్యాండ్ పొరపాటున లావణి పట్టా లేదా అసైన్మెంట్ పట్టా అని పడింది. ఆ భూమి నిషేధ జాబితాలో కూడా వచ్చి ఉంటుంది. ఇప్పుడు ఆ రెండిటికి దరఖాస్తు పెట్టాల్సి వస్తుంది. రెండు ఒకసారి పెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ముందు నేచర్ ఆఫ్ ల్యాండ్ కనుక ఆ సమస్య తీరితే నిషేధ జాబితాల నుంచి కూడా తొలగించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టాలన్నది కూడా ప్రస్తుతానికి చాలా కీలకమైన అంశం. తప్పు మాడ్యూల్లో పెడితే రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన గౌరవ హైకోర్టు పలు తీర్పులో చెప్పిన మాట ఏంటంటే, సమస్య ఉన్న వ్యక్తి ఏ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టినా అది తప్పు మాడ్యూల్ అని తిరస్కారం చేయొద్దు అని చెప్తున్నారు. కానీ టెక్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి రాంగ్ మాడ్యూల్లో దరఖాస్తు పెడితే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి తెలుసుకొని ఏ మాడ్యూల్ సరైందో ఆ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టాలి. రాబోయే రోజుల్లో ఈ సమస్యని దూరం చేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం కనుక తాను ప్రకటించినట్టుగా కొత్త చట్టం కనుక వచ్చి ధరణిలో ఈ మార్పు చేర్పులన్నీ వస్తే ఏ సమస్య ఉన్నా ఒకటే మాడ్యూల్ ఉండే అవకాశం ఉంటుంది. ఏ సమస్య ఉన్నా ఆ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే దాన్ని ఏ కేటగరైజేషన్ చేయాలో రేపు పొద్దున ప్రభుత్వమే చూసుకుంటుంది. ఆ విధంగా పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి మాత్రం మీ సమస్య ఏంటో తెలుసుకొని ఆ సమస్య పరిష్కారానికి తగ్గ మాడ్యూల్లోనే దరఖాస్తు పెట్టాలి. అందుకే నేను ఇంత పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తున్నా. ఇక ఆ తర్వాత మనం కీలకంగా చూడాల్సిన మాడ్యూలు TM33. TM33 మాడ్యూల్ ఏంటిది? మోడిఫికేషన్ రిక్వెస్ట్ అప్లికేషన్ అని ఉంటుంది. అంటే
పాస్ పుస్తకంలో ఏవైనా తప్పొప్పులు ఉంటే సరి చేసుకోవడానికి ఉన్న మాడ్యూల్ ఇది. ఇందులో ఈ వివరాలు నాకు లేవు కాబట్టి లోతుకి నేను దీన్ని ఇప్పుడే వెంటనే చేయలేకపోతున్నాను. ఈ TM33 మాడ్యూల్లో 4-5 కీలకమైన మార్పు చేర్పుల కోసం దరఖాస్తు పెట్టుకోవడానికి ఈ TM33 అవకాశం ఇస్తుంది. అందులో ప్రధానమైనది, నాకు పాత పాస్ పుస్తకంలో 2 ఎకరాల భూమి ఉంది, కొత్త పాస్ పుస్తకానికి వచ్చేసరికి ఒక 10 గుంటల భూమి తగ్గిపోయింది, ఎకరం 30 గుంటలే చూపిస్తుంది. పాత పాస్ పుస్తకంలో నాకు 2 సర్వే నెంబర్లలో భూమి ఉంది, సర్వే నెంబర్ 1లో సర్వే నెంబర్ 4లో. 1లో 2 ఎకరాలు ఉంది, 4లో 20 గుంటల భూమి ఉంది. ఒక సర్వే నెంబరే పూర్తిగా లేదు, సర్వే నెంబర్ 4 అసలు నా కొత్త పాస్ పుస్తకంలో కనిపించటం లేదు. అంటే విస్తీర్ణం తగ్గిపోయినా లేదా ఒక సర్వే నెంబర్ పూర్తిగా తొలగించబడినా మిస్సింగ్ ఎక్స్టెంట్ లేదా మిస్సింగ్ సర్వే నెంబర్ కేటగిరీలో దరఖాస్తు పెట్టుకోవచ్చు. దాంతోపాటుగా నేచర్ ఆఫ్ ల్యాండ్, క్లాసిఫికేషన్ ల్యాండ్ అంటాం. అంటే భూమి స్వభావం, భూమి రకం. భూమి స్వభావం అంటే అది ప్రభుత్వ భూమా, పట్టా భూమా, భూదానా, అసైన్మెంటా, ఇది చెప్పేది భూమి స్వభావం. భూమి రకం అంటే డ్రై ల్యాండా, వెట్ ల్యాండా. ఒకవేళ భూమి స్వభావం తప్పుగా నమోదైనా, పట్టా భూమి కాస్త అసైన్మెంట్ నమోదైనా లేదా అసైన్మెంట్ పట్టాగా నమోదైనా మార్చుకోవడానికి TM33లో అవకాశం. దాంతోపాటుగా భూమి సంక్రమించిన విధానం కనుక తప్పుగా నమోదై ఉంటే, నేను కొనుగోలు చేశా, భూమి సంక్రమించిన విధానం వారసత్వం రాసుంది, అది మార్చుకోవడానికి కూడా TM33లో దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ధరణిలో చాలా ప్రధానమైన మాడ్యూల్స్. ఈ మాడ్యూల్స్లో ఏ విధంగా పరిష్కారం చేయాలో 2020వ సంవత్సరంలో ప్రభుత్వం ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ సర్క్యులర్ ప్రకారం కేవలం జిల్లా కలెక్టర్లకి, CCLAకి మాత్రమే అధికారాలు ఉన్నాయి పరిష్కారం చేయటానికి. ఈ సర్క్యులర్ని మారుస్తూ ఈ సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖు నాడు కొత్త సర్క్యులర్ ప్రభుత్వం ఇచ్చింది. ఈ మారిన సర్క్యులర్ ప్రకారము కొన్ని మాడ్యూల్స్ని తహసీల్దార్ స్థాయిలో, కొన్నిటిని RDO స్థాయిలో, కొన్నిటిని అడిషనల్ కలెక్టర్ స్థాయిలో, కొన్నిటిని CCLO స్థాయిలో ఉంచడం జరిగింది. TM14 మాడ్యూల్ ఏదైతే ఉందో అది తహసీల్దార్ స్థాయిలోనే ఉంది. TM15 జిల్లా కలెక్టరే చూడాలి. TM33 మాడ్యూల్ ఏదైతే ఉందో భూమి విలువలను బట్టి ఎవరు పరిష్కరించవచ్చో ఉంటుంది. 5 లక్షల వరకు అయితే తహసీల్దార్ స్థాయిలోనే ఉంటుంది, 50 లక్షల వరకు జిల్లా కలెక్టర్ స్థాయిలో ఉంటుంది. అంతకంటే మించి ఉన్నట్లయితే CCLAనే పరిష్కారం చేయాల్సి ఉంటుంది. ఈ మాడ్యూళ్ళు, ఈ పరిష్కారానికి సంబంధించి ఈ అధికారాల వికేంద్రీకరణతో పాటు మరొక కీలకమైన మార్పు ప్రభుత్వం తెచ్చింది ఏంటంటే, ఏ మాడ్యూల్ కింద దరఖాస్తు పెట్టుకున్నా అది ముందు తహసీల్దార్కే వెళ్తుంది. తహసీల్దారు నివేదిక ఆధారంగానే ఎవరు పరిష్కారం చేయాలో వాళ్ళు పరిష్కారం చేస్తారు. దాంతోపాటు ఎప్పుడైనా తిరస్కరిస్తే గనక ఈ కొత్త సర్కిల్లో చెప్తున్న మాట ఏంటంటే, తిరస్కరించినప్పుడు తప్పనిసరిగా ఎందుకు తిరస్కరిస్తున్నారో కారణాలు చెబుతూ ఆ ఒక ఉత్తర్వుల కాపీని దరఖాస్తు పెట్టిన వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. ఈ పెండింగ్ దరఖాస్తులని ప్రాధాన్యతగా తీసుకొని పరిష్కారం చేయమని చెప్తూ ప్రభుత్వం మాటిమాటికి చెప్తుంది. ఈ 1 నెల రోజుల్లోనే 2 సార్లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ జరిగి సమస్యల్ని సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్న సందర్భం చూస్తున్నాం. ఇవి ధరణి మాడ్యూల్కి సంబంధించిన కీలకమైన అంశాలు. ఇప్పుడు మీ సమస్యల గురించి కూడా మాట్లాడదాం. ధరణి మాడ్యూల్కి సంబంధించి సర్కిల్ గురించి ఇంకొన్ని వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేసుకుందాం. ఇందులో మొదటి ప్రశ్న, ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న చర్యలు ఏమిటని అడుగుతున్నారు. ధరణి సమస్యల పరిష్కారానికి ఒకటి కమిటీ పనిచేస్తుంది, సలహాలు సూచనలు ఇవ్వడానికి. కొత్త సర్క్యులర్ అమల్లోకి వచ్చింది. టెక్నికల్గా ధరణిలో చాలా మార్పులు వచ్చినాయి. రాబోయే రోజులలో ఏ చట్టం కిందనైతే ధరణి నిర్వహణ జరుగుతుందో, ROR చట్టం 2020, ఆ చట్టాన్ని పూర్తిగా మార్చి కొత్త చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి ఇప్పటికే గౌరవ రెవెన్యూ మంత్రి గారు కూడా ప్రకటించారు. కాబట్టి రాబోయే రోజుల్లో కొత్త ROR చట్టం వచ్చి ఈ ధరణి సమస్యల పరిష్కారం మరింత తేలిక అయ్యే అవకాశం అయితే ఉంది. మాడ్యూల్స్లో ఏమైనా మార్పులు వచ్చాయా అని అడుగుతున్నారు. మాడ్యూల్స్లో దరఖాస్తు పెట్టుకునే విధానం అదే ఉంది, కానీ పరిష్కారం చేసే అంశాలలో మార్పులు వచ్చినాయి. ఇప్పుడు ప్రతి సమస్యకి తహసీల్దారు నివేదిక తప్పనిసరి అయింది. అంతేకాకుండా ఈ సమస్యల పరిష్కారం ఒకప్పుడు కేవలం కలెక్టర్లు, CCLA స్థాయిలో ఉంటే ఇప్పుడు తహసీల్దార్లు, RDOలు, అడిషనల్ కలెక్టర్లు కూడా ఈ సమస్యల పరిష్కారానికి కొన్ని అధికారాలు వాళ్ళకు వచ్చినాయి. మరొక ప్రశ్న ఈ స్పెషల్ డ్రైవ్ గురించి ఉంది. ఇక్కడ ధరణి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన స్పెషల్ డ్రైవ్ ఏమవుతుంది, కొనసాగుతుందా అని అడిగారు. ఎన్నికల కంటే ముందు మార్చి 1 నుంచి మార్చి 16వ తేదీ వరకు ధరణి సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డ్రైవ్ నిర్వహించింది. ఎందుకంటే ఆ రోజుకి
2,50,000 పైచీలకు దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. దానికంటే ముందు కొన్ని నెలలుగా అసలు సమస్యల పరిష్కారమే పూర్తిగా ఆగిపోయింది. అసెంబ్లీ ఎన్నికలు, దానికంటే ముందు ఎన్నికలు జరిగిన తర్వాత కూడా కొన్ని నెలల పాటు ఈ సమస్యలన్నీ పేరుకుపోయినాయి. కాబట్టి పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కారం కోసం ఒక స్పెషల్ డ్రైవ్, అదేవిధంగా ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారం చేయడం కోసం కొన్ని సర్కులలో మార్పులు చేసుకోవచ్చు, విడిగా ఒక సర్కులర్ తీసుకురావడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ మార్చ్ 16వ తేదీతో నిలిచిపోయింది. కానీ ధరణి సమస్యల పరిష్కారం కొనసాగుతూనే ఉంది. ఆ సర్కులర్ ప్రకారం డ్రైవ్ లేదు, కానీ ఇప్పుడు ఆ సర్కులర్ ప్రకారం సమస్యల పరిష్కారం అయితే కొనసాగుతుంది. ఇక మరొక అంశము, ఈ మధ్య కాలంలో భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఇప్పుడు ఒక ఫోన్ కాల్ ఉంది, ఎవరు సమస్యతో మాట్లాడుతున్నారు, అదేంటో చూద్దాం. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి సార్. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నాను సార్. చెప్పండి సార్, అయితే మేము ధరణి కంటే ముందు 2019లో 4 గుంటలు అమ్మినాం సార్. ఓకే సార్, నా నెంబర్ మీద 4 ఎకరాలు ఉంటుంది భూమి సార్. అయితే అది గజాలల్లో ఎంటర్ చేశారు అక్కడ ఇస్తారు అప్పుడు. ఓకే సార్, అయితే రీసెంట్గా అది ఇప్పుడు మోడల్ 33లో పాట్ ల్యాండ్ సోల్డ్ అవుట్ ఇన్ స్క్వేర్ యార్డ్స్ బిఫోర్ ధరణి ఉంది కదా సార్, ఆప్షన్. దాని కింద అప్లై చేశాం సార్. రీసెంట్గా అప్లికేషన్ ఈస్ క్యాన్సల్ అని వస్తుంది స్టేటస్ సార్. అయితే అది ఆ డాక్యుమెంట్ నెంబర్తోనే మాకు రిజిస్ట్రేషన్ చేయడానికి అడ్డం వస్తుంది, ఆ డాక్యుమెంట్ నెంబర్ చూపెడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు దరఖాస్తు పెట్టుకున్నదా? మళ్ళీ పాత దరఖాస్తు తిరస్కరణ అయిందా? మీరు అడుగుతున్నది ఏంటంటే, ధరణి రాకమునిపే వ్యవసాయ భూములో కొంత భూమి గజాలలో అమ్మారు, మిగతా భూమి వ్యవసాయ భూమిగా కొనసాగుతుంది. ఆ గజాల అమ్మిన భూమిని తొలగించడం కోసం ధరణి దరఖాస్తు పెట్టినామని చెప్తున్నారు. TM33 మాడ్యూల్లో అవకాశం ఉంటుంది. ఒకవేళ కనుక ధరణి రాకముందే కొంత భూమి అమ్మున్నట్లయితే ఆ మేరకు ధరణి నుంచి తొలగించే అవకాశం ఉంది. దరఖాస్తు పెట్టామంటున్నారు, తిరస్కరణ కారణాలు ఏదో తెలియదు. కాబట్టి ఒకసారి మీరు ఎందుకు తిరస్కరించారో కారణాలు రాతపూర్వకంగా ఇమ్మని అడగండి, లేదా మరొకసారి ధరణిలో దరఖాస్తు పెట్టండి. మరొక కాలర్ మాట్లాడే ముందు ఇక్కడున్న ఒక ప్రధానమైన ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకుంటూ వెళ్దాము. భూపరిపాలన ప్రధాన కమిషనర్ ఈ మధ్య కాలంలో కలెక్టర్లతోటి కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు కదా, ప్రత్యేకమైన ఆదేశాలు ఉన్నాయా? సమస్యల పరిష్కారం ఇంకేమైనా తొందరగా అయ్యే అవకాశం ఉందా అని అడుగుతున్నారు. CCLA చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్, ఎవరైతే భూపరిపాలన చూసే ప్రధానమైన ఆఫీసర్ ఉన్నారో వారు జిల్లా కలెక్టర్లతోటి 2 దఫాలుగా ధరణి సమస్యల పరిష్కారాన్ని సమీక్షించడం జరిగింది. ఒకసారి అందరు కలెక్టర్లతోటి ఎందుకు పెండింగ్లో ఉన్నాయి వారి అభిప్రాయాలు, కొన్ని కొత్తగా ఆదేశాలు ఇవ్వటం జరిగింది. రెండోసారి వీడియో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు కొత్తగా ఇప్పుడు కలెక్టర్లు అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ప్రత్యేకంగా వారితో మాట్లాడటము, అదేవిధంగా ఇంతకుముందు కలెక్టర్లు ఉన్న వాళ్ళకు కూడా ఈ ధరణి సమస్యల పరిష్కారాన్ని వేగవంతం చేయమని ఆదేశాలు ఇవ్వటము, ఎప్పటికప్పుడు ఏ స్థాయిలో ఎన్ని సమస్యలు వస్తున్నాయి, ఎన్ని పరిష్కారం అవుతున్నాయి, ఎందుకు నిలిచిపోతున్నాయి అనేది వారు ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం జరుగుతుంది. అట్లా రివ్యూ చేయటం వల్ల కాలయాపన జరగకుండా రైతులకి మేలు చేయాలనే ఉద్దేశంతో సర్క్యులర్ ఇంతకుముందు ఏదైతే ఉన్నాయో ఆ ఆదేశాలే కొనసాగుతున్నాయి. గడిచిన 4-5 నెలల అనుభవాల ఆధారంగా సర్క్యులర్లో కూడా కొంత మార్పు చేర్పులు చేయడం కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. ఆదేశాలు మాత్రమే కాదు, టెక్నికల్ మార్పు చేర్పులు కూడా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దానికి తోడుగా నేను ఇంతకుముందు అన్నట్టుగా అసలు కొత్తగా చట్టాన్నే తీసుకొచ్చే ప్రయత్నం కూడా ప్రభుత్వం చేస్తుంది. ఇక మరొక ప్రశ్న, ధరణి సమస్యలు ఉన్న వాళ్ళు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చా, లేదా కేవలం ఇంత మునుపు పెట్టుకున్న దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అవుతాయా అని అడుగుతున్నారు. అంటే మనం ప్రతిసారి పెండింగ్ దరఖాస్తులు అంటున్నాం కదా, ఇప్పటికి కూడా కొత్తగా ధరణి దరఖాస్తులకు అవకాశం ఉందా లేదా అని కొంత కన్ఫ్యూజను. కొన్ని సందర్భాలలో కొన్ని మాడ్యూల్లో ఇప్పుడు దరఖాస్తు పెట్టడానికి ప్రయత్నం చేస్తే కొన్నిసార్లు దరఖాస్తులు కూడా తీసుకోకపోవటం వల్ల ఈ అనుమానం చాలామందికి వస్తుంది. ధరణి మాడ్యూల్లో ఎప్పుడు సమస్య ఉన్నా దరఖాస్తు పెట్టుకోవచ్చు, దానికి కాలపరిమితి అంటూ ఏమీ లేదు. ఎప్పుడైనా ఎవరికైనా ధరణి వివరాలతోటి సమస్య ఉన్నట్లయితే దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఆ దరఖాస్తులను ప్రభుత్వం పరిశీలించి అర్హత ఉన్న అన్ని కేసులలో పరిష్కారం చూపాల్సి ఉంటుంది. అంతేకాదు, భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు దాదాపుగా 18 లక్షల ఎకరాల భూమిని పార్ట్ బిలో ఉంచడం జరిగింది, అంటే పాస్ పుస్తకాలు ఇవ్వకుండా. అందులో ఒక 5-6 లక్షల ఎకరాల భూమికి ఇంతకు మునుపే పాత పాస్ పుస్తకం ఉంది, కానీ ధరణి వచ్చిన తర్వాత కొత్త పాస్ పుస్తకం రాలేదు. ఈ 18 లక్షల ఎకరాలు ఏదైతే పార్ట్ బిలో ఉందో వారు కూడా ఆ భూ సమస్య పరిష్కారం కోసం కొత్త పాస్బుక్ పొందడం కోసం ధరణి ద్వారా దరఖాస్తు పెట్టుకోవడానికి అవకాశం ఉంది. వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చు.
మరొక ప్రశ్న, ధరణి సమస్యలు పరిష్కరించే అధికారాలు ఎవరికి ఉన్నాయి? ధరణి సమస్యల పరిష్కారానికి కోర్టుకు వెళ్లాల్సిందేనా అని అడుగుతున్నారు. కొత్త 6 చట్ట ప్రకారము ఏ సమస్య ఉన్నా ధరలు తప్పొప్పులుంటే కోర్టుకే వెళ్ళాలి, కానీ అధికారుల యంత్రాంగానికి పవర్స్ లేవు. దానికి కొంత మార్పు చేసుకుంటూ కొన్ని రకాల సమస్యల పరిష్కారానికి ధరణిలో ఈ మాడ్యూల్స్ ఇవ్వటం జరిగింది. ఈ మాడ్యూల్స్ ద్వారా దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పుడు అన్ని స్థాయిలో అధికారాలు ఉన్నాయి, వారినన్నా ఆశ్రయించవచ్చు, లేదా ఎప్పుడైనా సరే సివిల్ కోర్టులో కూడా కేసు దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. నిషేధిత ఆస్తుల జాబితాలో పట్టాభూమి నమోదైనట్లయితే తొలగించుకోవడానికి ఏ మాడ్యూల్లో దరఖాస్తు చేసుకోవాలి? ఒకవేళ ఆ మాడ్యూల్ ద్వారా దరఖాస్తు పెట్టుకొని రిజెక్ట్ అయినట్లయితే పరిష్కార మార్గం ఏంటి అని అడుగుతున్నారు. నేను ఇంత మునిపే మాట్లాడాను. నిషేధిత ఆస్తుల జాబితాలో గనక పట్టాభూమి నమోదైనట్లయితే TM15 మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ TM15లో ఉన్న దరఖాస్తులని పరిష్కారం చేసే అధికారం జిల్లా కలెక్టర్కు ఉంటుంది. ఒకవేళ అదే గనక మన ఎండోన్మెంటు లేదా వక్ఫ్ అయినట్లయితే ఎండోన్మెంట్ ట్రిబ్యునల్ కానీ వక్ఫ్ ట్రిబ్యునల్ కానీ వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇంకొక కాలర్ ఉన్నారు, వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే సార్, నా పేరు చరణ్ సింగ్ సార్. చరణ్ గారు చెప్పండి. సార్ ఇప్పుడు ఈ ఖారజు ఖాతా ల్యాండ్స్ ని ప్రొహిబిటెడ్ నుండి ఏ విధంగా తీసుకోవచ్చు సార్? కేకే ల్యాండ్స్ లేదా ఖరీజ్ ఖాతా భూములు అంటాము. ఖరీజ్ ఖాతా భూములన్నీ ప్రభుత్వ భూముల కింద లెక్క. ఒకప్పుడు భూమి పన్ను కట్టకపోతే ఆ భూమిని ప్రభుత్వ ఖాతాలో జమ చేసుకునేవాళ్ళు. ఆ తర్వాత కనుక పన్ను మళ్ళా కట్టినట్లయితే ఖరీజ్ ఖాతా నుంచి పట్టా కూడా మార్చే అవకాశం ఉండే. అట్లా మారకుండా ఇప్పటికీ కూడా ఖరీజ్ ఖాతా అని ఉన్నట్లయితే ఆ భూమి ప్రభుత్వ భూమి కింద లెక్క, ప్రభుత్వ భూమి ఖాతాలోనే ఉంటుంది, నోషనల్ ఖాతాలకు వెళ్ళిపోయి ఉంటాయి. ఒకవేళ ఆ ఖరీజ్ ఖాతా నమోదైన భూమి మీరు పట్టా భూమి అని నిరూపించుకోవడానికి సాక్ష్యం ఉండి పట్టా భూమిగా మార్చుకోదలుచుకున్నట్లయితే నోషనల్ ఖాతా నుంచి పట్టా భూమిగా మార్చుకోవడానికి దరఖాస్తు పెట్టాలి. అది TM33లో నమోదు చేయాలి. TM33లో అప్లికేషన్ పెట్టినట్లయితే అది CCLA వరకు వస్తుంది. CCLA స్థాయిలోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక నా ముందున్న మరికొన్ని ప్రశ్నలు నేను వాటికి సమాధానం చెప్తూ వెళ్తాను. మీకెవరికైనా భూమికి సంబంధించిన సమస్యలు ఉంటే ఫోన్ చేయండి, సలహాలు ఇచ్చే ప్రయత్నం చేస్తా. వాస్తవంగా సాగులో ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణం పట్టాదారు పాసు పుస్తకంలో నమోదే ఉన్నట్లయితే సవరణ కోసం ఏ విధంగా దరఖాస్తు పెట్టుకోవాలి? నేను దీనికి సమాధానం చెప్పే ముందు మరొక కాలర్ ఉన్నారు, వారి సమస్య ఏంటో తెలుసుకుందాం. చెప్పండి సార్, నేను MROకు కూడా దరఖాస్తు పెట్టింది సార్. మీరు ఎవరో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారో ముందు చెప్పండి. నేను దోమకొండ సార్. ఏ జిల్లా? కామారెడ్డి జిల్లా సార్. చెప్పండి. దోమకొండ మండల్, అది ఊరు ఏల్పుకొండ సార్, మాచారెడ్డి మండల్ది. ఆ భూమి దగ్గరదన్నారు. ఓకే, దోమకొండకు మాచారెడ్డి చెప్పండి సమస్య ఏంటో. గ్రామం దగ్గర. అయితే ఈ ఎంఆర్ఓకు, ఆర్డీఓకు, నిజామాబాద్ కలెక్టర్కు అందరికి కాపీ ఇచ్చుకుంటా వచ్చింది సార్. ఇది 24 సంవత్సరాలు అయ్యి సార్ నేను కొని. సమస్య ఏంటో చెప్పండి ముందు. సమస్య అంటే నేను భూమి కొన్నా సార్. నా భూమికి ఇప్పుడు అందులోకి పోయేందుకు భూమి గురించి 24 సంవత్సరాలు అయింది సార్ నేను కొని. నేను రెవెన్యూ MRO చుట్టూ తిరిగి బేజారైనా సార్. 5,000 10,000 ఇచ్చుకుంటా ఇప్పుడు చేస్తాం. మీరు కొనుక్కున్నప్పుడు దానికి తవ్వలేదా? దానికి తవ్వ లేకుండా సార్. మరి ఎట్లా కొన్నప్పుడు చూసుకోలేదా? అంటే దానికి మీరు అమ్మిన వాళ్ళు ఎట్లా దారి అని చెప్పారు మీకు? వాళ్ళు ఇప్పుడు అమ్మినోళ్ళ దాంట్లోకించే నా దాంట్లోకి పోవాలి సార్. అమ్మిన వాళ్ళే ఇప్పుడు మీకు అభ్యంతరం పెడుతున్నారా దాని దారిగా వాడడానికి? సార్ వాళ్ళు ఏమి అభ్యంతరం పెడతలేదు సార్. వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళు వచ్చినా చేసేయాలి. ఎప్పుడు ఇది మరి మీకు ఎవరి ద్వారా అభ్యంతరం? ఈ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాకనే ఒక వెల్మా అయినా అడ్డు తిరిగి కబ్జాకు గురి చేసిండు సార్. కబ్జాకు గురి చేస్తే నేను 4 సంవత్సరాలు నిజామాబాద్. అది పట్టా భూమా అసైన్మెంటా? అసైన్మెంట్ సార్. అసైన్మెంట్ దారి కూడా అసైన్మెంట్ భూములకి వెళ్ళిన ఉండేనా? పట్టా భూములు సార్. అసైన్మెంట్ భూములకెంచే ఉంది సార్. మీరు నేను చెప్పే ముందు అందులకెంచే పోయినామో అందులకెంచే తిరిగినాం సార్. మీ సమస్య అర్థమైంది. నేను ఒక 2 విషయాలు చెప్తాను, దాని ప్రకారం మీరు నడుచుకోండి, పరిష్కారంకు సులభం అవుతుంది. ఒకటి, గ్రామ నక్షాలో ఆ దారి ఉందా లేదా చూడండి. మీ పొలానికి వెళ్ళడానికి నక్షా ప్రకారం కనుక దారి ఉన్నట్లయితే తహసీల్దార్ స్థాయిలోనే సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. భూ ఆక్రమణ చట్టం కింద చర్యలు తీసుకొని మీ దారిని మళ్ళీ ఏర్పాటు చేయడానికి ఉంటుంది.
ఒకవేళ కనుక అది పటంలో లేని గ్రామ నక్షాలో లేని దారి కనుక అయి ఉంటే మీరు దాని ఒక 12 ఏళ్లకు పైగా ఆ దారిని వాడుకుంటూ ఉంటే అది పట్టాభూమి అయినా సరే సివిల్ కోర్టుకు వెళ్ళి దాని మీద ఈజ్మెంటరీ రైట్స్ అంటాం, ఈజ్మెంట్ చట్టం కింద కేసు పెడితే మీరు ఒక ఇంజక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు, ఆ దారిని వాడుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. మీరు అది ఒకవేళ పట్టా ల్యాండ్ అయి ఉండి రాస్తా గనక మ్యాప్లో లేకపోతే రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఎంత తిరిగినా పరిష్కారం కాదు. ఒకసారి సివిల్ కోర్టుకు వెళ్ళి కేసు నమోదు చేయండి. ఇక ఇక్కడ మనం ఇందులో ప్రశ్న విషయానికి వచ్చినట్లయితే మరొక ఫోన్ కాల్ ఉంది, ఆ సమస్య తర్వాత నేను ఇది మాట్లాడతాను. చెప్పండి సార్. నమస్కారం సార్. నమస్తే, నా పేరు అఖిల్. చెప్పండి. సార్ మేము గత 40 సంవత్సరాలుగా మేము భూమి సాగు చేస్తున్నాం సార్. ఉమ్. కాసు పత్రాలు ఉన్నాయి కానీ ఎటువంటి పట్టా అనేది లేదు సార్. పట్టా భూమా అది ప్రభుత్వ భూమా? ప్రభుత్వమే సార్. ఎన్నేళ్ళ నుంచి ఉన్నారు మీరు ఆ భూమి సాగు? 40 సంవత్సరాలు అవుతాను సార్. పహానీలు ఎప్పుడన్నా కబ్జా కాలంలో వచ్చిందా, సాగుదారి కాలంలో మీ పేరు? పానీలు ఉన్నాయి సార్. పహానీలో మీ పేరు నమోదైందా? నమ్మదండి సార్. పట్టా కాలంలో ఎవరి పేరు చూపిస్తున్నారు? పట్టాకాలం లేదు, మా తండ్రి పేరే ఉంది సార్. మీ పేరు పట్టా కాలంలో ఉందా, సాగుదారి కాలంలో ఉందా? రెండు వేరు వేరు కాలంలో ఉంటాయి పహానీలో. అవునా సార్? సార్ పానీ అవుతుంది, పానీలో మా నాన్న పేరు ఉంది కానీ పట్టా అనేది లేదు సార్ అసలు. మీరు చెప్తున్నట్టుగా అది ప్రభుత్వ భూమి అయి ఉండి మీ పేరు, మీ నాన్న పేరు అంతకుముందు చూసుకున్న వాళ్ళది సాగుదారి కాలంలో కనుక ఉండి ఉంటే ఆ భూమి అసైన్మెంట్ చేయదగ్గ భూమి అయితే మీరు తహసీల్దార్కి దరఖాస్తు పెట్టుకుంటే లావణి పట్టా వస్తుంది. ఒకవేళ కనుక అది పట్టా భూమి అయి ఉండి మీ పేరు సాగుదారి కాలంలో ఉండి పట్టా కాలంలో ఇంకెవరి పేరన్నా కనుక ఉంటే సివిల్ కోర్టుకు పోయి ఆ భూమి మీది అని నిరూపించుకుంటే పట్టా హక్కులు తెచ్చుకోవడానికి ఉంటుంది. 30-40 నుంచి ఉన్నామంటున్నారు కాబట్టి ఒకవేళ పట్టా భూమి అయినా అడ్వాన్స్ పొజిషన్ ద్వారా దాని మీద హక్కులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి మళ్ళీ పహానీని వెరిఫై చేయండి, పట్టా కాలంలో ఏముంది, సాగుదారి కాలంలో ఏముంది, పాత పహానీ నకలన్నీ తీసుకొని ఇప్పుడు నేను చెప్పిన విధంగా మీరు సివిల్ కోర్టుకు కానీ లేదా తహసీల్దార్ని ఆశ్రయించడం కానీ చేయండి. మరొక ఫోన్ కాల్ అందుబాటులో ఉన్నారు, సమస్య ఏంటో చెప్పండి. హలో, కట్ అయినట్లుంది. దానికంటే మళ్ళొక కాల్ తీసుకునే ముందు నేను ఈ ప్రశ్న విషయానికి వెళ్తాను. వాస్తవ సాగులో ఉన్న భూమి కంటే తక్కువ విస్తీర్ణం పట్టదారి పాస్ పుస్తకంలో నమోదై ఉంది, సవరణ చేసుకోవాలంటే ఎట్లా? ఇది చాలా మందికి ఉన్న సమస్య. అంటే భూమి వాస్తవంగా ఎక్కువ ఉంది, ఇప్పుడు పాస్బుక్లో తగ్గింది, పాత పాస్ పుస్తకంలో కూడా సరిగానే ఉంది, కొత్త పాస్ పుస్తకం వచ్చేసరికి ఉండాల్సిన భూమి కంటే రికార్డులో తక్కువగా నమోదైంది, ఎట్లా సవరించుకోవాలి అని చాలామందికి అనుమానం. చాలామంది దరఖాస్తు పెట్టుకుంటున్నారు, ఇంక పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉన్నారు. అసలు ఎందుకు వచ్చింది ఈ సమస్య అంటే భూ రికార్డుల ప్రక్షాళన చేస్తున్నప్పుడు సర్వే చేసిన రికార్డుకి ఇప్పుడున్న రికార్డుకి ఏదైతే వ్యత్యాసం ఉందో, భూమి పెరిగిందో రికార్డులో, దాన్ని తగ్గించే ప్రయత్నం చేశారు. వాస్తవ భూమి ఎంత ఉంటే రికార్డులు అంతే ఉండాలి. ఒక అంచనా ప్రకారం 20-30 లక్షల ఎకరాల భూమి గడిచిన 70 ఏళ్లుగా రికార్డులు పెరుగుతూ వచ్చింది. 1940-50 ప్రాంతంలో భూముల సర్వే చేసి తయారు చేసుకున్న సెత్వార్ రికార్డు ఏదైతే ఉందో దానికి భూ రికార్డుల ప్రక్షాళన 2016లో జరిగే నాటికి ఉన్న 1B రికార్డు పహానీతో పోల్చి చూస్తే ఉండాల్సిన భూమి కంటే రికార్డులో లక్షల ఎకరాలు పెరిగిపోయింది. ఈ పెరిగిన భూమిని తగ్గించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. తగ్గించేటప్పుడు ఏం జరిగి ఉండాలి? ఎవరికైతే వాస్తవంగా భూమి ఉందో, ఎవరికైతే హక్కులు ఉన్నాయో వాళ్ళ భూమి రికార్డులో ఉంచి భూమి అసలు లేని వాళ్ళది రికార్డులో తొలగించాలి. కానీ చాలా సందర్భాలలో భూమి వాస్తవంగా ఉన్న వాళ్ళది రికార్డులోకి వెళ్ళి పూర్తిగా తొలగించడమో లేదా వాళ్ళ భూమిని తగ్గించడమో జరిగింది. వాస్తవంగా భూమిలో లేని వాళ్ళకి రికార్డులో అట్లాగే కొనసాగుతుంది. దీనివల్ల ఇప్పుడు ఈ సమస్య వస్తుంది. దీన్నే మనం ఆర్ఎస్ఆర్ మిస్ మ్యాచ్ లేదా సేత్వార్ మిస్ మ్యాచ్ అంటాము. ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే TM33 మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ సమస్యకి TM33లో భూమి విలువలను బట్టి ఆర్డీఓ నుంచి CCL వరకు ఎవరో ఒకరు పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే సార్, నారాయణపేట నుంచి రవిప్రకాష్ అండి సార్ నా పేరు. కొంచెం గట్టిగా మాట్లాడండి, క్లియర్గా వినపడట్లేదు. సార్ రవిప్రకాష్ అని నా పేరు, నారాయణపేట నుంచి సార్. చెప్పండి. సార్ అది మా తండ్రి గారి నుంచి వచ్చిన పొలము, మేము ఇద్దరు అన్నదమ్ములం సార్, పంచుకున్నాము. 5 ఎకరాస్ 10 ఎకరాస్ ఉంటే. ఓకే. అయితే అంటే మేము పొజిషన్ డిసైడ్ చేసుకోలేదు, జస్ట్ అంతా మేము కలిసే కౌలుకి ఇస్తున్నాం అన్నట్లు. ఓకే. సర్వే చేయించుకోలేదు, ఎట్లున్నది అట్లా రికార్డ్ నుంచి మేము సక్సెషన్ చేసుకున్నాం ఆయన చనిపోయిన తర్వాత. అయితే మా అన్నగారు అది 2 ఎకరాలు ఎన్ని నాలా చేసుకున్నారు, అంటే నాన్ అగ్రికల్చర్ చేసుకున్నారు. ఓకే. అది అప్రూవల్ కూడా అయిపోయింది సార్. యాక్చువల్గా అయితే అంటే సర్వే చేయకుండా చేశారు కదా, నాకేమన్నా ఫ్యూచర్ లో మాకు ఇబ్బంది ఉంటుందా ఏంది అని. అంటే ఎప్పుడైనా
వాస్తవంగా ఫీల్డ్లో కనుక పంచుకోకపోతే ఫ్యూచర్లో ఇబ్బందులు వచ్చే అవకాశాలే ఉంటాయి. ఎప్పుడైనా భాగ పంపకాలు జరిగినప్పుడు కాగితాల మీద పంచుకోవడంతో పాటు భూమి వాస్తవంగా సబ్ డివిజన్ కూడా చేయించుకోవాలి. ఇప్పటికైనా ఇద్దరు కనుక ఒప్పుకుంటే మీ రికార్డు పరంగా సబ్ డివిజన్ కోసం దరఖాస్తు పెట్టండి. మీ భూమి వరకు మీరు సపరేట్ సబ్ డివిజన్ చేసుకొని మ్యాప్ తయారవుతుంది, సమస్య ఉండదు. ఒకవేళ కనుక మీరు ఒప్పుకోకపోతే అంటే మీ అన్న నుంచి ఏమైనా అభ్యంతరాలు ఉన్నట్లయితే మీరు సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ వేసుకొని ఆ పార్టీషన్ ద్వారా భూమి ఫీల్డ్లో పంచుకోవాల్సి వస్తుంది. ఈ రోజున తెలంగాణలో ఎక్కువ మందికి ఉన్న సమస్య ఇదే. బాగా పంపకాలు చేసుకున్నప్పుడు ఎన్ని సర్వే నెంబర్ల భూమి ఉంటే వాటాదారులు అందరూ అన్ని సర్వే నెంబర్లు పంచుకుంటారు. భూమి మీద పంచుకునేటప్పుడు విడిగా వేరే రకంగా పంచుకుంటారు. సబ్ డివిజన్ జరిగి ఉండలేదు. 195% పైగా భూమి పార్టీషన్ జరిగినప్పుడు సబ్ డివిజన్ జరగలేదు. సబ్ డివిజన్ జరగకపోతే ఫ్యూచర్లో ఇబ్బందులు వస్తాయి. ఈ రోజున ఇటుపక్క భూమి అనొచ్చు, రేపొద్దున ఇది కాదు నా భూమి ఇంకో పక్కనంటే సబ్ డివిజన్ జరగకపోతే చేసేది ఏం లేదు. కాబట్టి నేను ఇప్పుడు చెప్పినట్టుగా సబ్ డివిజన్ కోసం దరఖాస్తు పెట్టుకోండి. ఒప్పుకోకపోయినట్లయితే కోర్టుకు వెళ్ళి పార్టీషన్ ద్వారా కూడా మీ భూముల్ని పంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక ప్రశ్న, రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా భూమి కొనుగోలు చేసినా పట్టా రానట్లయితే ఏం చేయాలి అని అడుగుతున్నారు. ఇది ధరణి వచ్చిన తర్వాత ఈ సమస్య రావడానికి అవకాశం లేదు. ఎందుకంటే రిజిస్ట్రేషను మ్యూటేషను ఒకే చోట ఒకే వ్యక్తి ఒకరోజే జరిగిపోతుంది. వ్యవసాయ భూమిని కొనుగోలు చేసినట్లయితే తహసీల్దారే భూమి రిజిస్ట్రేషన్ చేస్తాడు. తహసీల్దారే రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేసి కొత్త పాస్బుక్ జారీ చేయటము, కొనుక్కున్న ఆయనకి ఇప్పటికే బుక్ ఉంటే అందులో నమోదు చేయటం చేస్తారు. కాబట్టి ఈ సమస్య కొత్తగా రాదు. కానీ ధరణి రాకముందు ఎవరైతే భూములు కొనుగోలు చేశారో రిజిస్టర్డ్ దస్తావేజు మాత్రమే ఉందో వాళ్ళు గనక రికార్డులో మ్యూటేషన్ చేయించుకోకపోతే ఇప్పటికీ అమ్మిన వ్యక్తి పేర్లే రికార్డులో కొనసాగుతున్నాయి. కొన్ని సందర్భాలలో రిజిస్ట్రేషన్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత కూడా అమ్మిన వ్యక్తి ఆ భూమిని ఇంకొకరికి అమ్మే ప్రయత్నం చేయటము, ఆ అమ్మిన వ్యక్తి వారసులు రెవెన్యూ రికార్డులో మ్యూటేషన్ చేయించుకునే ప్రయత్నం జరిగి చాలా చిక్కులు వస్తున్న నేపథ్యంలో మీరు గనక రిజిస్టర్డ్ దస్తావేజు ద్వారా ధరణి రాకముందు గనక భూమి కొనుగోలు చేసి ఉండి ధరణిలో నమోదు కాకపోతే TM3 మాడ్యూల్లో పెండింగ్ మ్యూటేషన్ కింద దరఖాస్తు పెట్టుకోవచ్చు. జిల్లా కలెక్టర్ దాని మీద విచారణ చేసి ఈ భూమి హక్కులు రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా వచ్చిన విషయం వాస్తవంగా తేలినట్లయితే రికార్డు మార్చడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ గనక రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ద్వారా కొన్నారు, అమ్మిన వ్యక్తి కానీ వాళ్ళ వారసుల పేర్లు రెవెన్యూ రికార్డులు కాకుండా ఇంకెవరు ఇప్పటికే పట్టదారుగా వచ్చి ఉన్నట్లయితే రెవెన్యూ అధికారులకు అది మార్చే అవకాశం ఉండదు. సివిల్ కోర్టుకు పోయి టైటిల్ డిక్లరేషన్ ద్వారా హక్కులు తెచ్చుకొని ఆ కోర్టు తీర్పు ప్రకారమే ధరణిలో నమోదు చేసుకోవడానికి మాత్రమే ప్రస్తుతానికి అవకాశం ఉంది. ఇక మరొక కీలకమైన ప్రశ్న, సాదా బైనామాల క్రమబద్ధీకరణకు ఇప్పుడు అవకాశం ఉందా, దరఖాస్తు చేసుకోవచ్చా అని అడుగుతున్నారు. సాదా బైనామా క్రమబద్ధీకరణ కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాక 2 దఫాలుగా దరఖాస్తులు తీసుకొని పట్టాలిచ్చే కార్యక్రమం జరిగింది. 2016లో దరఖాస్తులకు అవకాశం ఇస్తే 12 లక్షల పైగా దరఖాస్తులు వచ్చినాయి. 6.5 లక్షల మందికి 13B సర్టిఫికెట్లు జారీ చేసి పాస్ పుస్తకాలు ఇవ్వటం జరిగింది. ఇంకా కూడా సాదా బైనామా ద్వారా కొన్న వాళ్ళు పట్టా చేసుకోలేని వాళ్ళు ఉన్నారు అనే నేపథ్యంలో 2020 అక్టోబర్ నవంబర్ నెలల్లో మళ్ళొకసారి దరఖాస్తులకు అవకాశం ఇస్తే 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి. ఆ దరఖాస్తులు ఇప్పుడు అన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఎందుకంటే గౌరవ హైకోర్టు ఈ ధరణి వచ్చిన తర్వాత సాదా బైనామా క్రమబద్ధీకరణ మీద స్టే విధించారు. దాని కారణాల గురించి కూడా మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం. కొత్త 6 చట్టం వచ్చింది, పాత చట్టం కింద దరఖాస్తుల స్వీకరణ జరిగింది. కొత్త చట్టంలో సాదా బైనామా క్రమబద్ధీకరణకు అవకాశం లేదు కాబట్టి హైకోర్టు స్టే విధించింది. ఈ పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం జరగాలి అంటే ప్రభుత్వం 6 చట్టంలో మార్పు తెస్తే తప్ప పెండింగ్ దరఖాస్తులకి మోక్షం దక్కదు. కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికైతే అవకాశమే లేదు. సాదా బైనామా క్రమబద్ధీకరణకి ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగానే దరఖాస్తు పెట్టుకోవాలి. ఆ తర్వాత కుదరదు. చిట్ట చివరి తేదీ నవంబర్ 10, 2020తో ముగిసిపోయింది. ఇంకా ఆ తర్వాత కొత్త దరఖాస్తు స్వీకరణ జరగదు. ఇప్పుడు కనుక మీరు దరఖాస్తు పెట్టుకోలేరు కాబట్టి పట్టా పొందాలంటే వేరే మార్గాలు ఉన్నాయి. మీరు ఒకవేళ అమ్మిన వ్యక్తి ఇప్పటికీ ఒప్పుకుంటే వాళ్ళ వారసులు ఒప్పుకుంటే రిజిస్ట్రేషన్ ఫీజు స్టాంప్ డ్యూటీ కట్టుకొని ఇప్పుడు రిజిస్ట్రేషన్ అయినా చేయించుకోవచ్చు. లేదా సివిల్ కోర్టులో టైటిల్ డిక్లరేషన్ కేసు నమోదు చేసుకొని మీ భూమి హక్కులను నిరూపించుకొని కోర్టు ఉత్తర్వులు తెచ్చుకున్నట్లయితే రికార్డులో నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక మరొక ప్రశ్న, పాత పట్టదారు పాస్ పుస్తకం మరియు టైటిల్ డీడ్ ఉంది కానీ కొత్త పుస్తకం రాలేదు, ఏం చేయాలని అడుగుతున్నారు. ఇట్లాంటి వాళ్ళు దాదాపుగా ఒక 5-6 లక్షల మంది ఉంటారని అంచనా. ధరణి రాకముందు 1971 చట్టం కింద జారీ చేసిన పట్టాదారు పాస్ పుస్తకము, భూ యాజమాన్య హక్కుపత్రం, టైటిల్ డీడ్ ఉన్నాయి.
ధరణి వచ్చిన తర్వాత కొత్త పుస్తకం రాలేదు. ఇట్లా రాకుండా ఉండడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటంటే భూ రికార్డుల ప్రక్షాళన చేసినప్పుడు ఏవైతే సమస్య ఉన్న భూములు ఉన్నాయో వాటన్నిటినీ పార్ట్ బిలో చేర్చడం జరిగింది. దాదాపు 18 లక్షల ఎకరాల భూమి ఈ రోజున పార్ట్ బిలో ఉంది. అందులో ఒక 5 లక్షల ఎకరాలకు ఏ కారణంతో ఉందో కూడా తెలియదు, పార్ట్ బిలో ఉంచారు. ఒక 13 లక్షల ఎకరాలు మాత్రం 20-25 రకాల కారణాలతోటి పార్ట్ బిలో ఉంచారు. ధరణిలో ఇది ఆధార్ నెంబర్ ఇవ్వలేదనో, లేకపోతే ఆధార్ నెంబర్ తప్పు ఉందనో, మిస్ మ్యాచ్ జరిగిందనో, ఆ రెవెన్యూ కోర్టు కేసు, సివిల్ కోర్టు కేసు, రకరకాల కారణాలతోటి పార్ట్ బిలో ఉంది. ఇట్లా ఏ కారణమైనా సరే మీకు భూమి ఉండి పాత పాస్ పుస్తకం ఉండి కొత్త బుక్ రాకపోయినట్లయితే ల్యాండ్ గ్రీవెన్స్ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోండి, పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది. రేపు కొత్త చట్టం కనుక వచ్చినట్లయితే ఇవన్నిటినీ రెవెన్యూ రికార్డుల సవరణ కింది స్థాయిలో చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పాస్బుక్ పొందే అవకాశం కూడా ఉంటుంది. వీటితో పాటుగా ఇప్పుడు కూడా సివిల్ కోర్టుకు వెళ్ళి కోర్టు ఉత్తర్వుల ద్వారా కూడా పాస్బుక్ పొందడానికి అవకాశం ఉంది. మరొక ప్రశ్న దీనికి సంబంధించి, వారసత్వంగా వచ్చిన భూమిని ధరణిలో నమోదు చేయించుకొని పట్టా పొందాలంటే ఎలా? మనం ఈ మాడ్యూల్ మాట్లాడుకున్నాం. పార్టీషన్ది కానీ సక్సెషన్ మాడ్యూల్ ధరణిలో ఉంది, దాని ద్వారా దరఖాస్తు పెట్టుకోవచ్చు. ఇనాం భూములకు ఓఆర్సీ వచ్చింది, పాస్బుక్ రాలేదని ఒక ప్రశ్న ఉంది. 3080 వచ్చింది, పాస్బుక్ రాలేదని. 13B సర్టిఫికేట్ ఉంది, పాస్బుక్ రాలేదని. ఈ 3 అంశాల గురించి గతంలో కూడా మాట్లాడుకున్నాం. సాదా బైనామాల క్రమబద్ధీకరణ చేసుకొని 13B వచ్చింది కానీ పాస్బుక్ రాలేదని, కౌలుదారి చట్టం కింద రక్షిత కౌలుదారులకు ఇవ్వాల్సిన 3080 వచ్చింది, పాస్బుక్ రాలేదని, ఇనాం రద్దు చట్టం కింద ఇనాం భూములకు ఓఆర్సీ వచ్చింది, పాస్బుక్ రాలేదని. ఈ 3 కేటగిరీలో ఉన్న వాళ్ళు కూడా ఈ రోజున ధరణిలో దరఖాస్తు పెట్టుకొని పాస్బుక్ పొందడానికి మాడ్యూల్లో అవకాశం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఆలోచన చేసి కొంత వెసులుబాటు కల్పించాలి, ఆ వైపున ప్రయత్నం జరుగుతుంది. ఇక ముగించే ముందు ఇంకా ఇందులో చాలా సమస్యలు ఉన్నాయి, కానీ కొన్ని అంశాలు మీ దృష్టికి తీసుకొచ్చి ఈ ధరణికి కొత్త 6 వరకు చట్టానికి తీసుకొచ్చి ముగించే ప్రయత్నం చేస్తా. దానికంటే ముందుగా మరొక కాల్ తీసుకుందాం, ఆ తర్వాత కొన్ని వివరాలు మీకు చెప్పిన తర్వాత ఈరోజు కార్యక్రమాన్ని ముగిద్దాం. చెప్పండి సమస్య ఏంటో. హలో సార్. చెప్పండి సార్ నమస్తే సార్. నమస్తే సార్, నేను ఇట్లా ఖమ్మం జిల్లా గుడిమల్ల నుంచి మాట్లాడుతున్నాను సార్. సమస్య ఏంటో చెప్పండి. సార్, అది మాది అన్నదమ్ములు ఇద్దరము, మా నాన్నగారు ఇదైన తర్వాత మా భూమి కంబైన్డ్ లో ఉంది సార్, ఒక 20 ఎకరాల దాకా సుమారుగా. ఓకే సార్, అది అయితే మా అన్నయ్య గారు అంటే ఎక్కువ భూమి ఎక్కించుకున్నారు. నా పేరు మీద కేవలం 3.5 ఎకరాల చిల్లర ఉంది సార్ ఓన్లీ. ఆ భూమి ఎక్కువ, మిగతా భూమి అంతా ఎక్కువ శాతం మా అన్నయ్య పేరు మీద ఉంది సార్. సుమారుగా 16 ఎకరాలు, ఒక 16 ఎకరాల్లో 3.5 ఎకరాలు మాత్రమే నా పేరు ఉంది సార్. మిగిలిన భూమి అంతా అన్నయ్య గారి పేరు మీద ఉంది. ఇప్పుడు ఇంకా మిగతా 2 ఎకరాలు అది కొద్దిగా వేరే కారణం వల్ల అది కోర్టులో నడుస్తుంది. ఇప్పుడు ఈ భూమి సరిసగం నాకు సమాన వాటా రావాలని అంటే దీనికి ప్రాసెస్ ఏంటి సార్? ఎప్పుడు ఎక్కించుకున్నారు ఇది భూమి రికార్డులో? ఇది సార్, ఇది ఒక 5-7 ఇయర్స్ క్రితం బాగుంది సార్. భూమి మన రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం కంటే ముందే అయింది సార్. అది ఆయన ఎక్కించుకోవడానికి ముందు భూమి ఎవరి పేరుతో ఉండే? ఆయన నమోదు చేసుకోవడానికి ముందు నాన్నగారి పేరు మీద ఉంది, నాన్నగారి పేరు మీదనే ఉంది సార్. మీ నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరు సార్. ఆయన చనిపోయింది ఎప్పుడు? అవును సార్. ఎంతకాలం అయింది ఆయన మీ నాన్నగారు చనిపోయి? 4 ఇయర్స్ అబోవ్ అయింది సార్. ఓకే. ఇప్పుడు ఒకసారి కనుక రెవెన్యూ రికార్డులో నమోదు చేయించుకుంటే, అసలు నమోదు చేసినప్పుడే మీ ఇద్దరి జాయింట్ స్టేట్మెంట్ ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడైతే ధరణి వచ్చిన తర్వాత భూరికాల ప్రక్షాళన జరిగింది కాబట్టి రెవెన్యూ రికార్డుల్లో కనుక ఈ వ్యత్యాసాలు ఉంటే, ఇంతకు మునుపైతేనేమో ఆర్డీఓకి అధికారాలు ఉండే, కేసు నమోదు చేసుకున్నట్లయితే విచారణ చేసి మళ్ళీ సమానంగా మీ హక్కుల ప్రకారం రికార్డు మార్చవచ్చు. ఇప్పుడు అవకాశం లేదు. ప్రస్తుతం మీకు మీ భూమి మీకు రావాలి అంటే సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ వేసుకొని కోర్టు ఉత్తర్వులు తెచ్చుకుంటేనే మనం ధరణిలో మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు సివిల్ కోర్టులో పార్టీషన్ సూట్ వేయండి. ఇప్పటిదాకా మనం ధరణికి సంబంధించిన మాడ్యూల్స్ కానీ, ధరణిలో మన భూమి వివరాలు ఎట్లా చూసుకోవాలి, భూమి సమస్యలు ఉంటే ఏ మాడ్యూల్లో దరఖాస్తు పెట్టుకోవాలని అన్ని వివరాలు మనం మాట్లాడుకున్నాం. ఇప్పటికి కూడా ప్రతి గ్రామంలో 10ల సంఖ్యలో ధరణి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం చాలా అనుమానాలు ఉన్నాయి. కొన్నిటిని నివృత్తి చేసే ప్రయత్నం చేశాను. రాబోయే రోజుల్లో కనుక రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్టుగా కొత్త 6 చట్టం కనుక వచ్చినట్లయితే చాలా సమస్యలు సివిల్ కోర్టుకు వెళ్లకుండానే పరిష్కారం చేసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు ధరణిలో వివిధ మాడ్యూల్ ద్వారా మీ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేయండి. వచ్చే వారం భూములకు సంబంధించిన మరొక అంశంతో కలుసుకుందాం. మీ సమస్యలకి
ఆ వచ్చే ఎపిసోడ్లో మరికొంత సలహాలు సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తా. అంతవరకు సెలవు. నమస్తే.